అందరికీ నమస్తే. శ్రీమాత్రే నమః. మనలో చాలా మందికి ప్రతిరోజు పూజ చేసుకోవాలని కోరిక ఉంటుంది. కానీ ఎలా చెయ్యాలో చాలా మందికి తెలియక ఇబ్బంది పడుతున్నారు. వారందరి కోసమే నేను ఈరోజు సులభంగా ప్రతి ఒక్కరూ నిత్య దేవతార్చన ఎలా చెయ్యాలో చూపిస్తాను. పూజ చేయడం రాక, లేదంటే ఇప్పుడే కొత్తగా ప్రారంభించాలి అనే వారి కోసం ఈ వీడియో తప్పకుండా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా అసలు నిత్య పూజ అంటే ఏంటి, ఎందుకు చేయాలో తెలుసుకుందాం. నిత్య పూజ మనం ప్రతిరోజు చేయడం వల్ల మనకు క్రమశిక్షణ, కృతజ్ఞత భావన, అలాగే ఇప్పుడున్న అడావుడిలో 5-10 నిమిషాలు పూజ చేసుకోవడం ద్వారా మన మనసుకి ప్రశాంత భావన కలిగి ఒత్తిడి తగ్గుతుంది. పూజ ప్రారంభించే ముందు మనకు ముఖ్యంగా కావాల్సిన సామాన్లు ఏంటో తెలుసుకుందాం. పసుపు, కుంకుమ, గంధం, అగరబత్తులు, దీపపు కుందులు, ఒత్తులు, నూనె, కర్పూరం, పూలు, అక్షింతలు, 2 ఆచమన పాత్రలు. ఈ 2కు ఎందుకంటే మనం ఉపయోగించుకోవడానికి, మరొకటి భగవంతుడికి. పసుపు అక్షింతలు చాలా మంది నీళ్లు పసుపు వేసి కలుపుతున్నారు. కానీ ఎలా కలపాలంటే ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో కలపాలి. ఒక చిన్న కప్లో 15 రోజులకు సరిపోయే అక్షింతలు కలుపుకొని పక్కకు పెట్టుకోండి. మీకు ప్రతిరోజు సులువుగా ఉంటుంది. తర్వాతకి దీపారాధన. ముందుగా కుందుల్లో నూనె పోసి వత్తులు వేసి ఏకహారతితో లేదా అగరబత్తితో దీపాన్ని వెలిగించండి. కొద్దిగా గంధం, కుంకుమ దీపానికి పెట్టి అక్షింతలు వేసి నమస్కరించండి. మన సాంప్రదాయ ప్రకారం ఏ పూజ మొదలుపెట్టినా ముందుగా గణపతిని పూజిస్తాం. కాబట్టి ఇక్కడ కూడా గణపతిని ధ్యానించి నమస్కరించి పూజ మొదలు పెట్టండి. గణపతిని ఎందుకు ముందుగా పూజించాలి అంటే మనం చేసే ప్రతి పనిలో ఎటువంటి ఆటంకాలు రాకుండా సులువుగా పూర్తయ్యేలా చూడమని గణపతిని ముందుగా ప్రార్థిస్తాము. ఇక్కడ మీకు ఏమైనా గణపతి స్తోత్రం వస్తే చెప్పుకోండి, లేదంటే చక్కగా గణపతిని చూస్తూ నమస్కరించండి. తర్వాతకి ఆచమనం. 3 సార్లు నీళ్లు తాగి ఒకసారి నీళ్లను విడిచిపెట్టండి. ఇక్కడ కేశవ నామాలు చెప్పుకోండి. ఎందుకు చెయ్యాలి ఆచమనం అంటే మన దేహ మనసు శుద్ధి చేసుకోవడానికి. తర్వాతకి సంకల్పం. మనం ఈ పూజ ఎందుకు చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం అనే ప్రధాన ఉద్దేశమే సంకల్పంలో ఉంటుంది. కాబట్టి చేతిలో కొద్దిగా అక్షింతలు తీసుకొని మనం ఈ పూజ ఎందుకు చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం మనసులో చెప్పుకొని స్వామివారి ముందట వేయండి. తరువాతకి ధ్యానం. మీరు ఏ దైవాన్ని అయితే పూజించాలి అనుకుంటున్నారో ఆ దైవాన్ని మనసులో తలుచుకుంటూ కళ్ళు మూసుకొని ధ్యానించండి. తరువాతకి స్వామివారికి దీపాన్ని, ధూపాన్ని చూపించి పూలు పెట్టండి. ఇప్పుడు మీరు స్వామివారికి ఏ నైవేద్యం అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ నైవేద్యాన్ని సమర్పించండి. ఏమీ లేవా, కనీసం పండ్లు, ఒక చిన్న బెల్లం ముక్కైనా సమర్పించవచ్చు. మనం దేవుడి కోసం తీసుకున్న ఆచమన పాత్ర నుండి కొద్దిగా జలాన్ని తీసుకొని నైవేద్యంపై సంప్రోక్షణ చేస్తూ 5 సార్లు దేవుడికి చూపించండి. ఆఖరిలో స్వామివారికి కర్పూర మంగళ హారతి ఇవ్వండి. నేను ఈ పూజా విధానం ప్రతి ఒక్కరూ, సామాన్య వ్యక్తి కూడా చేసుకునేలా వివరించాను. ఒకవేళ మీకు మంత్రపూర్వకంగా భగవంతుణ్ణి పూజించాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో 16 ఉపచారాలతో భగవంతుని ఎలా పూజించాలో చెప్తాను. శ్రీమాత్రే నమః.